నమస్తే. వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల జనాభా దాదాపు 37 లక్షల పైనే ఉంటుంది. దాంట్లో లంబాడీల జనాభా దాదాపు 24 లక్షల నుంచి 25 లక్షల పై చులుకే ఉంటుంది. ఇంత జనాభా ఉన్నటువంటి వారికి నాయకత్వం లోపించిందా? వాస్తవానికి నాయకులందరూ ఎక్కడున్నారు? ఏం చేస్తూ ఉన్నారు? ఒక లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవి తెచ్చుకోలేకపోతా ఉన్నారు. ఇట్లాంటి సమయంలోనే బంజారాలకు, లంబాడీలకు నిజమైనటువంటి కొత్త తరహా నాయకత్వం అనేది అవసరం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ టైంలోనే పుట్టింది బంజారా సేవాదళ్. మాట్లాడదాం, చాలా అంశాలు ఉన్నాయి బంజారాల విషయంలో, లంబాడీల విషయంలో, వారిని సుగాలీలని పిలుస్తారు, చాలా అంశాలు ఉన్నాయి. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు లంబాడీ జాతి అణగారిపోతూ ఉంది, నాయకులు ఎందుకు అమ్ముడు పోతూ ఉన్నారు, ఒకరి దగ్గర ఎందుకు మోకరిల్లుతూ ఉన్నారో చాలా అంశాలు ఉన్నాయి, మాట్లాడదాం. మనతో పాటు బంజారా సేవాదళ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ రాథోడ్ గారు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, బంజారా జాతి గురించి. సో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాతి ఒకరి దగ్గర మోకరిల్తా ఉందని నేను అంటా ఉన్నా, మీరేమంటారు దానికి? అది తప్పు. బంజారా జాతి బ్లడ్లోనే లేదు అది. ఎందుకంటే బంజారా బిడ్డలు ఎప్పుడైనా నమ్మక ద్రోహం చేయరు, నమ్మితే ప్రాణాలు ఇస్తారు. బంజారా బిడ్డలు కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా నమ్ముకున్నారు. ఇప్పటి నుంచి కాదు, గత 50 సంవత్సరాల నుండి. ఇందిరాగాంధీ గారంటే ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషిలాగా. అరే ఇందిరాగాంధీ అనగానే మన డ్రెస్సులు వేసుకొని మన తండాలలో వచ్చి ప్రచారం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే తండాలలో ఒక గౌరవం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి ఉన్న గౌరవమే. కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మంచి అవకాశాలు దొరికినాయి మనకు. అంటే చేసిరు కాబట్టి చేసిరని చెప్పాలి. రవీంద్ర నాయక్ లాంటి గొప్ప నాయకులు ఉన్నారు ఇందిరాగాంధీ పీరియడ్లోనే. ఇందిరాగాంధీ స్వయంగా రవీంద్ర నాయక్ గారి కోసం దేవరకొండలో ఎలిప్యాడ్ తీసుకొని ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు రవీంద్ర నాయక్ గారు ఎక్కడెక్కడ మోకరిల్లలే. వారి పనితనాన్ని చూసి, వారి కష్టాన్ని చూసి, వారు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూసి స్వయంగా ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ గారు దేవరకొండలో ఎలిప్యాడ్ తీసుకొని మన పేటియా గుంట వేసుకొని వచ్చి ప్రచారం చేసిపోయింది. బంజారా సమాజం ఎవరికి ఎక్కడ తల వంగదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు కొన్ని అవకాశాలు వచ్చినాయి. రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం గురించి మాట్లాడుతూ ఉంటాడు. జిస్నే జిత్తే ఇస్సేదారి ఉస్నే ఉత్తే భాగ్యదారి. ఇది ఎంత గొప్ప స్లోగన్ అండి. ఏ ఒక్క నాయకుడని ఇంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా చెప్పలేదు. రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉంటారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో రాహుల్ గాంధీ గారు ఫెయిల్ అవుతుంటాడు ఎప్పుడు. ఎందుకు ఫెయిల్ అవుతుంటాడు? మనం చూసుకుంటే, మన తెలంగాణ రాష్ట్రంలోనే చూసుకుంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాననే పరిస్థితి నుంచి అధికారంలోకి వచ్చింది. ఎవరు తెచ్చిరు అధికారంలో? కేవలం బంజారా సామాజిక వర్గం మాత్రమే ఓట్లేసి గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిని చేసుకోగలరు. ఎందుకు నేను బంజారా సామాజిక వర్గం మాత్రమే ఓట్లేసిందని ఎందుకు అంటున్నా అంటే, సుమారు 64 నియోజకవర్గం, ఒక నియోజకవర్గం అలయన్స్లో కొత్తగూడెంలో అది సిపిఐ తీసుకుంటే 64 నియోజకవర్గాల్లో సుమారు 55 నియోజకవర్గాలు బంజారా బిడ్డలు ఏ కాన్స్టిట్యున్సీలో మీరు చెప్పండి, ఏ కాన్స్టిట్యున్సీలో లేరో, ఎక్కడెక్కడైతే గెలిచిందో అక్కడ బంజారా బిడ్డలు 30 నుంచి 50 వేల వరకు. ఇక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అంటే వన్సైడ్గా మనమే వచ్చినాం. అక్కడ మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, అక్కడ మాత్రమే వీళ్ళు గెలిచారు. మీరు ఉదాహరణకు తీసుకోండి, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. సుమారు 60 నుంచి 70 వేల ఓట్లు ఉంటాయి పాలేరులో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచినటువంటి నియోజకవర్గంలో 40 నుంచి 50 వేల ఓట్లు ఉంటాయి. అట్లా జూపల్లి కృష్ణారావు గారు గెలిచిన నియోజకవర్గంలో 30 నుంచి 40 ఓట్లు. ఇంత చేసిన బంజారాలు ఒక మంత్రి పదవి ఎందుకు తెచ్చుకోలేకపోతా ఉన్నారు? ఇప్పుడు నేను అదే అంటా ఉన్నా కదా, ఇప్పుడు నాయకత్వ లోపం ఎక్కడ లేదు. అంటే న్యూటన్ థర్డ్ లా మనం కాలేజీలలో వింటాం, ఎవరిని ఎంత తొక్కితే అంత పైకి లేస్తామంటారు. ఇప్పుడు తొక్కుతున్నారు. ఒకరోజు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలో విపి నాయక్ లాంటి గొప్ప నాయకుడు ఈ బంజారా సమాజంలో సేవలాల్ వారసునిగా పుట్టి ఈ బంజారా సామాజిక వర్గంలో 3 పర్యాయాలుగా ముఖ్యమంత్రి చేశారు. మహారాష్ట్ర రాష్ట్రం అంతా ఆషామాష కాదు, ఫైనాన్షియల్ క్యాపిటల్ అది. మహారాష్ట్ర రాష్ట్రానికి చాలా మంది లంబాడీ నాయకులు ముఖ్యమంత్రులు అయినటువంటి పరిస్థితి సుధాకర్ నాయక్ ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అవును. సో రాష్ట్రాన్ని శాసించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక మంత్రి పదవి తెచ్చుకోలేకపోతే ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు మా దురదృష్టం అదే. మేము నమ్మినాం 12 మంది ఉన్నారు, 12 మంది తలుచుకుంటే ఎంత డ్యామేజ్ చేయగలరు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి నేను ఇది వరకు ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే వారు ఏమని చేస్తున్నారంటే కండిషన్లు పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడు?
మనోళ్ళు 4, 5 పోతురు, ఎమ్మెల్యేలు ఎంపీలు పోతురు. అయ్యా మాకు మంత్రి పదవి ఇవ్వలేదు, మేము తండాలలో తిరగలేకపోతున్నాం, మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే మా పరిస్థితి బాగాలేదు, మనం ప్రశ్నిస్తున్నారు తండా ప్రజలు, మాకు తప్పనిసరి మంత్రి పదవి ఇవ్వాలంటే మనం ఆలోచన చేద్దాం, మనం మాట్లాడదాం. మీరు మొట్టమొదటిగా మనం సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పేసి మధ్య అడుగు తోలుతాం. మరి ఏందయ్యా ఇది, మరి ముఖ్యమంత్రి గారేమో ఇట్లా అంటున్నారు, మంత్రి పదవి గురించి అడిగితే నాకు సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పంపించమంటున్నారు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్తుంటారు. మీరు ఎట్టి పరిస్థితిలో కన్ఫ్యూజ్ కావద్దంటారు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది మీరు తూచా తప్పకుండా అదే కండిషన్ని కన్ఫ్యూజ్ కాకుండా మీరు పోయి అక్కడ పోయి మీరు చూసేసినామంటారు. ఇదే మాటను మరి ముఖ్యమంత్రి, ఇంకో ముఖ్యమంత్రి మనకు వేం నరేందర్ రెడ్డి గారు, అన్అఫీషియల్ ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి పోతే మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇట్లా అంటున్నారు, మరి రేవంత్ రెడ్డి గారేమో ఇట్లా అంటున్నారు, మీరు కన్విన్స్ అవ్వద్దు, వాళ్ళ మాటలను ఎట్లా కన్విన్స్ అవ్వద్దు, మీరు కంపల్సరీగా మీరు అక్కడికి వెళ్ళాల్సింది అంటారు. అంటే ఈ రాష్ట్రంలో బంజారా బిడ్డలు ఏదైనా అడిగితే ఒకరేమో కండిషన్లు పెడుతున్నారు, ఒకరేమో కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఒకరేమో కన్విన్స్ చేస్తున్నారు. మరి మా నాయకులు ఆషామాష నాయకులు కాదు. ఎందుకంటే ఒక నాయకుడేమో ఇందిరాగాంధీ గారితో పనిచేసినటువంటి గొప్ప అనుభవం ఉంది. అదే నాయకుడు ఈ జాతికి రిజర్వేషన్ తెచ్చినటువంటి మహానుభావుడు రవీందర్ నాయక్ గారు, ఈ జాతిలో పుట్టినటువంటి గొప్ప నాయకుడు అన్న. అదేవిధంగా రాములు నాయక్ గారు ఉన్నారు. ఆయన ఆషామాష నాయకుడు కాదు. హైదరాబాద్లో ఒక పిలిపిస్తే ఒక 10 లక్షల మంది జమ అవుతారు రాములు నాయక్ పిలిపిస్తే. ఆయన కాన్సీరామ్తో చేసినటువంటి గొప్ప అనుభవం ఉంది, నీ రేవంత్ రెడ్డి గారికి లేదు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు రాములు నాయక్ చేయలేదు. అలాగే మా బలరాం నాయక్ ఉన్నాడు, కేంద్ర మంత్రి చేసినటువంటి అనుభవం ఉంది. మా రామచంద్ర నాయక్ ఉన్నాడు, చాలా గొప్ప డాక్టరు. అలాగే మా బాలనాయక్ గారు ఉన్నారు, ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యే. ఇలాంటి గొప్ప నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇక మంత్రి పదవి అడిగినప్పుడల్లా సేవాలాల్ మహారాజ్ని అడ్డం పెట్టుకొని అక్కడ హనుమంతునికి సేవాలాల్ మహారాజ్కి పంచాయతీ పెడుతున్నాడు. కేసీఆర్ ఏం చేస్తాడు, గోండుకి లంబాడీలకు పంచాయతీ పెట్టినట్టు పెడుతుంటాడు. ఈయన ఏం చేస్తున్నాడు అంటే హనుమంతునికి సేవాలాల్ మహారాజ్కి పంచాయతీ పెడుతున్నాడు. సో ఇవి రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడేటువంటి. ఇక్కడ ఫస్ట్ మనం మొదటగా మాట్లాడుకుంటే సేవాలాల్ మహారాజ్ విగ్రహం మధ్య అడుగులో పెట్టాల్సిన అవసరం ఉందా, బంజారా హిల్స్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఉన్నటువంటి పరిస్థితిలో నేనేమంటున్నా అంటే బంజారా హిల్స్లో బంజారా హిల్స్లో కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అవుతుంది. బంజారా హిల్స్ డెవలప్మెంట్ అవుతలేదు. బంజారా హిల్స్ని బంజారా భవన్ ఉంది, అలాగే గోల్కొండ కిల్లాలో బంజారా దర్వాజా ఉంది. ఆ బంజారా హిల్స్ ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా బంజారా బిడ్డలదే అది. నేనేమంటున్నా అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారి కళల ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ, వారి కళల సిటీ, నేను ముఖ్యమంత్రిగా కొన్ని రోజులు ఉన్నా తర్వాత ఇంకోరు వచ్చినా ఇది ఎవరైనా చేసిందంటే రేవంత్ రెడ్డి గారు చేసిపోయారని చెప్పుకోవాలని చెప్పేసి ప్రసంగాలలో ఇస్తుంటాడు కదా. మరి అదే ప్రసంగాలలో ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నప్పుడు దాంట్లో 10,000 ఎకరాలు పైచీలకు లంబాడి బంజారా బిడ్డలే ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా, ఫ్యూచర్ సిటీలో మా బంజారా సేవాదలు కూడా తీర్మానం చేసింది, అన్ని సంఘాలు కూడా దీనికి ఆమోద పలుకుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో నువ్వు అక్కడ 20 ఎకరాలు ఇస్తున్నావు, నాకు 20 ఎకరాలు అక్కడ వద్దు, ఇక్కడ 10 ఎకరాల్లో భవ్య మందిరాన్ని నిర్మించు, ఒక మ్యూజియంని నిర్మించు, నీ పేరు చిరకాలంగా ఉండిపోతుంది. ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు ఎట్లా 100 కోట్లు శాంక్షన్ చేస్తా అంటున్నారు కదా, అదే 100 కోట్లతో ఇక్కడ నిర్మించు. నీ ఫ్యూచర్ సిటీలో బంజారా బిడ్డల స్థానం నువ్వు చూపెట్టు కదా. నేను ఓట్లు వేయడానికి ఓట్లేమో మావి, సీట్లు వాళ్ళవి, త్యాగం మాది, భోగం వాళ్ళది. ఇవి ఉండకూడదు అనేది బంజారా సేవాదల్ తీర్మానం చేసుకున్నది. బంజారా సేవాదల్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రెజర్ గ్రూప్ లాగా క్రియేట్ అవ్వబోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ సమస్యను, ఏ ఇష్యూను కూడా వదిలిపెట్టము. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, చేవెళ్ళ డిక్లరేషన్ ఏ విధంగా అయితే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అది ఇంప్లిమెంట్ చేసే వరకు మిమ్మల్ని కదలేనియమని కూడా చెప్తే బంజారా సేవాదల్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఆషామాషగా తీసుకొచ్చినటువంటి సంఘం కాదు, దీనికి ఒక రూపకల్పన చేశాం. దీనికి మేము మా స్వార్థాలు పక్కన పెట్టి మన బంజారా బిడ్డల కాశీ అయినటువంటి పౌరాగఢ్లోనే సేవాలాల్ మహారాజ్ గారి ఆశీస్సులు, రామరావు మహారాజ్ గారి ఆశీస్సులు, శేఖర్ మహారాజ్ గారి ఆశీస్సులు, అలాగే మా గౌరవ అధ్యక్షులు రామచంద్ర నాయక్, అట్లాంటే మా అధ్యక్షుడు ఏకగ్రీవంగా రఘురామ్ రాథోడ్, మేమందరం కలిసి
సుమారు 150 నుంచి 200 మంది మేమందరం వెళ్ళి అక్కడ ప్రమాణం చేసుకొని తీసుకొచ్చినటువంటి జెండా ఇది బంజారా సేవాదల్. దీన్ని ఆషామాషిగా తీసుకురాలే. అన్ని సంఘాలు కష్టపడ్డాయి, అన్ని సంఘాలు పనిచేసాం. ఇది వరకు మేము కూడా అన్ని సంఘాలలో ఉన్నాం. కానీ బంజారా బిడ్డలను ఎక్కడ అనగదొక్కాలో అక్కడే అనగదొక్కుతున్నారు. ఇప్పటి నుంచి ఇలా ఉండదని హెచ్చరించడానికి ఈ బంజారా సేవాదల్ మీ ముందుకు వస్తుంది. బంజారాల గురించి మాట్లాడుకుంటే బంజారా ఆరాధ్యం సేవలాల్ మహారాజ్. దాని తర్వాత మనం లక్కీసా బంజారా గురించి మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత మన దాంట్లో గొప్ప గొప్పలైనటువంటి రాణా ప్రతాప్ సింగ్ ఇలాంటి వాళ్ళు చాలా మంది పోరాడారు, తీసుకొచ్చారు. వీళ్ళ చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి బంజారా ప్రజలకు అసలు ఎవరికైనా తెలుసా? అసలు వాళ్ళ చరిత్ర తెలుసా? అసలు ఇట్లా వాళ్ళ పోరాటం ఏంది, వాళ్ళు ఏం చేశారు? మీలాంటి నాయకులు కావచ్చు, మిగతా గతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరైనా మన ప్రజలకి ఈ చరిత్రను చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? 110% చెప్తున్నాం, చేస్తున్నాం కదా. ఇప్పుడు ఒక 15 సంవత్సరాల క్రింద సేవలాల్ మహారాజ్ తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రతిరోజు మన ఇంటి ముందు పూజ చేసుకున్నప్పుడు మొక్కుకునే యా సేవా భయ అని మొక్కుకుంటున్నాను. కానీ ఈరోజు ప్రత్యక్షంగా సేవలాల్ మహారాజ్ జయంతి ఈ 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రత్యక్షంగా మనము సేవలాల్ మహారాజ్ గారి జయంతిలు చేసుకుంటున్నాం. సేవలాల్ మహారాజ్ రోజు కొట్లాడి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే కాబట్టి ఆ ఆప్షనల్ హాలిడే కాదు, దేశవ్యాప్తంగా సేవలాల్ మహారాజ్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలి. అలాగే మీరు చెప్తున్నట్టుగా రాబోయే జనరేషన్ని, వచ్చే జనరేషన్ని సేవలాల్ మహారాజ్ గారి జీవిత చరిత్ర మర్చిపోవద్దు. వారు చేసినటువంటి గొప్ప పనులు మనం చెప్పుకోవాలంటే, రేపటి భవిష్యత్తు తరాలు చదువుకోవాలంటే ఈ కంపల్సరీ సేవలాల్ మహారాజ్ గారి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకంలో చేర్చాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బంజారా సేవాదల్ డిమాండ్ చేస్తూ ఉంది సేవలాల్ మహారాజ్ జయంతి రోజు ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలి. మేము ఢిల్లీలో కొట్లాడుతున్నాం, ఇక్కడ కూడా కొట్లాడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఆరాధ్య దైవం వాళ్ళు నేర్పించినటువంటి విద్య, వాళ్ళు నేర్పించినటువంటి భావనతోనే మనం అందరం ఈరోజు సమాజంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే ఏ ప్రభుత్వం అయితే నిర్లక్ష్యం చేస్తుందో ఆ ప్రభుత్వానికి మేము 100% బుద్ధి చెప్పబోతున్నాం. ఎప్పుడైతే సేవలాల్ మహారాజ్ని పక్కన పెడతారో ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టాల్సి వస్తుంది. అలాగే మనము లక్కీసా బంజారా చూసుకుంటాం. లక్కీసా బంజారా చరిత్ర నార్త్ స్టేట్స్లో ఉంటాయి, ఢిల్లీ స్టేట్స్లలో, తర్వాత మధ్యప్రదేశ్, తర్వాత యూపీ స్టేట్స్లలో లక్కీసా బంజారా చాలా గొప్పగా అక్కడ ఫేమస్ ఉంటాడు అక్కడ. కానీ ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసరికి ఠాను నాయక్ ఉన్నాడు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అని చెప్పేసి మన భూముల కోసం కొట్లాడినటువంటి గొప్ప మహానుభావుడు ఠాను నాయక్. ఠాను నాయక్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి బంజారా సేవాదల్ డిమాండ్ కూడా చేస్తూ ఉంది. సో అలాగే హాతీరామ్ మహారాజ్, మేము కరపత్రాల్లో కూడా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి ఫోటోలు హాతీరామ్ మహారాజ్ గురించి వచ్చినప్పుడు, హాతీరామ్ బావాజీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన మఠం కూడా అక్కడ తిరుపతిలో ఉంది. సో బంజారాల యొక్క మేధాశక్తి ఎంత అనేది కూడా ఆయన చూసి అర్థమవుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి మేధాశక్తి ఎంత, దాదాపు అక్కడ శ్రీనివాసుని ఓడించినటువంటి గొప్ప మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి, అంతటి మేధాశక్తి కలిగినటువంటి వ్యక్తి గురించి ఈ రోజు కొంతమందికి అక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తులకు కావచ్చు, లేకపోతే కొంతమందికి ఆ ఏరియాకి మాత్రమే ఆయన పరిమితం చేశారు. ఎందుకు దేశవ్యాప్తంగా ఆయనను పరిమితం చేయలేకపోయారు? ఎందుకు ఆయన దేశవ్యాప్తంగా ఆయన చరిత్రను చెప్పలేకపోయారు? ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి బంజారాలలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, మిగతా చాలా మంది ఉన్నారు, ఎందుకు ఆయన చరిత్రను బయటకు తీసుకురాలేకపోతా ఉన్నారు? ఇప్పుడు వారి చరిత్ర ఆల్రెడీ మనందరికీ తెలుసు. వారు ఎంత పెద్ద భక్తి భావంలో ఉంటాడనేది అందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి స్వయంగా వారితోని పాచికలాడి ఓడిపోయినటువంటి సందర్భాలు. అలాగే హాతీరామ్ మహారాజ్ వెంకటేశ్వర స్వామికి బాలాజీగా నామకరణ చేయడం చరిత్ర చెప్తుంది కదా. నమో వెంకటేశ సినిమాలలో చెప్తుంది. చాలా గొప్ప మేధావులు చెప్తున్నారు, చాలామంది పండితులు చెప్తున్నారు, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కనీసం చాలా బాధాకరమైన విషయం మీరు చెప్తున్నట్టు హాతీరామ్ మహారాజ్ గారి అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో కనీసం పూజలు కూడా జరగడం లేదు. కేవలం కబ్జాకు మాత్రమే పరిమితి అవుతుంది హాతీరామ్ మహారాజ్ ఆడ మందిరం. ఒక గౌరవ మందిరం లేదు కదా. ఆయనను అక్కడికి వెళ్తే, తిరుపతికి వెళ్తే ఆయనను పూజించుకోవడానికి, ఆయనను ప్రత్యక్షంగా వెళ్ళి చూసి పూజించుకోవడానికి ఒక గౌరవ మందిరం లేదు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బంజారాలకు ఏదో చేస్తామని, ఎస్సీలకు బీసీలకు ఏదో చేస్తామని చాలా పెద్ద ఎత్తున చెప్తా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎస్సీలను ఏదో విధంగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆయనకు సంబంధించినటువంటి విగ్రహానికి కావచ్చు, సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆయన పూజకు సంబంధించిన విషయం కావచ్చు పక్కన పెట్టిందని నేనంట. ఇప్పుడు అదే మేము కూడా అదే అంటున్నాము. రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే సనాతన ధర్మం తీసుకొని బయటకు వస్తుందో ఆ సనాతన ధర్మంలో మేమే మొదటిగా ఉంటాము,
పూజలు పురస్కారాలు చేసేదంతా మేము. ఈరోజు హాతిరాం మహారాజ్ గారి దగ్గర నుంచి పొద్దున్నే 3 గంటలకు వెంకటేశ్వర స్వామి దగ్గర నైవేద్యం వెళ్ళకుండా వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ జరగదు. అది చాలా గొప్ప హాతిరాం మహారాజ్ గారికి ఉన్నటువంటి అది చాలా గొప్ప నైవేద్యం. అది అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి హాతిరాం మహారాజ్ గారి పూజలు ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి ఈవో అంటే మొదటి ఈవో హాతిరాం మహారాజ్. అంత గొప్ప మహారాజుని ఈరోజు పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. మేము కూడా అందుకే ఇది వరకు చాలాసార్లు మేము వెళ్ళి డిమాండ్ చేశాం. మొన్న లాస్ట్ టైము హాతిరాం మహారాజ్ గారి జయంతి చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు, ఇక్కడ నుంచి పెద్దలు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు వచ్చారు, అలాగే కవిత గారు వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వచ్చారు, తర్వాత సీతారాం నాయక్ గారి ఆధ్వర్యంలో అందరు చేస్తూ ఉన్నాం. మెల్లమెల్ల చేస్తూ ఉన్నాం. అందుకే ఇప్పటి నుంచి నేను ఈ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది ఒకటే, దీన్ని ఒక ప్రెజర్ గ్రూప్ లాగా మారబోతుంది. ఈ బంజారా సేవాదల్లో పనిచేసిన ప్రతి నాయకుడు చట్ట సభలలో కనిపించాలి, జాతికి సేవ చేయాలి. సో రాజకీయ కాంక్ష ఉంది 110%. నేను లేదని కడుపులో ఓన్లీ రిజర్వ్డ్ దాంట్లోనే పోటీ చేస్తారా? మిగతా మనకు ఉన్నటువంటి నా జనాభా ఎక్కడైతే ఉంటుందో మైదాన ప్రాంతాల హక్కుల సాధనకి అని పెట్టుకున్నాం. ఎందుకు మైదాన ప్రాంతాల సాధన హక్కులకని ఎందుకు పెట్టుకున్నామంటే ఈ 50 సంవత్సరాల నుండి మనకు రిజర్వేషన్ వచ్చిన తర్వాత నుండి ఏ ఒక్క నాయకుడు మైదాన ప్రాంతం నుంచి ఒక్క ఎమ్మెల్యే శాసనసభలో లేరు, ఒక ఎమ్మెల్సీ లేరు, ఒక ఎంపీ లేరు, ఒక రాజ్యసభ లేరు. కానీ ఓట్లేసి గెలిపించి మనమేమో కనీసం వాళ్ళ జనాభా లేకున్నా వాళ్ళని శాసనసభలో పంపిస్తున్నాము. ఇన్ని రోజులు మనల్ని అనగదొక్కిరు. నేను అందుకే ఈ సందర్భంలో మొన్న ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పిన, ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలని చెప్పాను. ఎందుకు చెప్పిన, ఈ పోయిన 10 సంవత్సరాల క్రితం గ్రామ పంచాయతీలు చేసిండు. గ్రామ పంచాయతీలో మనము రాజకీయాల్లో రావడానికంటే కొంచెం ఆలోచన చేసేటోళ్ళం. అరే భూములు అమ్మాలి, మన ఉన్నటువంటి ఆస్తులు అమ్మాలి, రాజకీయాల్లో పెట్టాలి, డబ్బులు రావు అని చెప్పేసి. అయితే కేసీఆర్ గారు ఏం చేశారు, చాలా ఎప్పటి నుంచో ఉంది మన డిమాండ్, తండాలను గ్రామ పంచాయతీ చేయాలి, తండా పరిపాలన మాకే రావాలి, ఇంకేం తండా పరిపాలన మాకే రావాలి, మా తండాలో మా రాజ్యం అని చెప్పేసి చాలామంది మన సంఘాల నాయకులు ఉద్యమం చేస్తే కదా అది సాధించుకోగలిగినాం. కేసీఆర్ గారు ఆ రోజు గ్రామ పంచాయతీ చేసి సుమారుగా ప్రత్యక్షంగా 4000 మందికి పట్టుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది. దీని పవర్ చూడండి అని చెప్పేసి 4000 మంది సర్పంచులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకో 4000 మంది అయితే పోటీ చేస్తారు. వాళ్ళకి రాజకీయాలు అంటే ఏందో చూపించిండు. అలా రిజర్వేషన్ల ద్వారా తండా గ్రామ పంచాయతీ అయిన దాని ద్వారా సర్పంచ్లు అయ్యారు. దీని సందర్భంగా నేను మొన్న చెప్పా, బంజారా సేవాదల్ కేసీఆర్ గారికి ధన్యవాదాలు ఈ విషయంలో అని చెప్పి చెప్పా. అలాగే నేను రేవంత్ రెడ్డి గారికి, అరే నిజంగానే కేసీఆర్ ఏమో సిరిసిల్ల సిద్దిపేట వాసి, రేవంత్ రెడ్డి పాలమూరు వాసి. పాలమూరులో ఎవరు ఉండేది? బంజారా బిడ్డలు ఉండేది. మోస్ట్ ఆఫ్ ఏజెన్సీ ప్రాంతాల్లో మనం ఉంటున్నాం. కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారికి బంజారా బిడ్డలతో చాలా దోస్తాను ఉంటారు. ఇప్పటికీ కూడా ఆయన చుట్టుండే ఆయనకు చాలా దగ్గర రిలేషన్లు మొత్తం బంజారా బిడ్డలు ఉంటారు. కానీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ కంటే ఎక్కువ బంజారా బిడ్డల గురించి తెలుసు. మనకు న్యాయం చేస్తాడేమో, న్యాయం చేసి మనకు ఇంకేదైనా అవకాశాలు కల్పిస్తాడు. తండాలకు గ్రామ పంచాయతీ చేసి దానికి ప్రత్యేకంగా రెవెన్యూ బడ్జెట్ కేటాయిస్తాడు. తండా రెవెన్యూ గ్రామ పంచాయతీ చేస్తాడు. కర్ణాటకల తరాలో తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ఉంది, అక్కడ తండా నిగమం అని చెప్పేసి ఒక ప్రత్యేకంగా బోర్డు ఉంది. ఆ మేనిఫెస్టోలో కూడా ప్రతి సంవత్సరం ప్రతి తండాకు 25 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మనకు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. తర్వాత ఇంద్రమ్మ ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు వేరే కులాలకు ఇస్తే ఎస్సీ ఎస్టీ బిడ్డలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. తర్వాత ఈ 10th పాస్ అయితే 10,000 ఇస్తా అన్నారు, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తా అన్నారు, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తా అన్నారు, తర్వాత పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు ఇస్తా అన్నారు. అరే నిజంగానే ఇస్తాడేమో అని చెప్పేసి మాకు రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తారు. ఓటిచ్చిన తర్వాత ఇప్పుడు బుద్ధి అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది. సో బంజారాలు ఎప్పుడైనా కూడా ఒక కొత్త రాజకీయ పార్టీ కావచ్చు, కొత్త నాయకుడు కావచ్చు, రాజకీయంలోకి వచ్చిన తర్వాత చాలా గుడ్డిగా నమ్ముతారనేది ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే ఈరోజు కవిత పార్టీ పెట్టినప్పుడు కవిత పార్టీలో మీరు ఎక్కడ వచ్చినా కూడా దాదాపు ఎక్కువ మంది అంటే ఆశావాహులు మమ్మల్ని ఈ పార్టీలో చేర్చుకుంటే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందేమోనని ఎక్కువ మంది ఈరోజు కవితను కూడా నమ్ముతా ఉన్నారు. వేరే నాయకుడు నమ్ముతా ఉన్నారు, వేరే నాయకుడు నమ్ముతారు. మరి బంజారా నాయకత్వం ఏది? బంజారా నాయకత్వం అన్ని దగ్గర ఉంది. కవిత పార్టీలో బంజారా నాయకత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీలో బంజారా నాయకత్వం ఉంది, టీఆర్ఎస్ పార్టీలో బంజారా నాయకత్వం ఉంది, బీజేపీ పార్టీలో బంజారా నాయకత్వం ఉంది. కానీ అక్కడి పరిస్థితులు బట్టి వాళ్ళు మాట్లాడలేకపోతారు. అక్కడ వాళ్ళ అధ్యక్షులను దాటి వీళ్ళు మాట్లాడారు.
కానీ మనము స్వేచ్ఛాజీవి, మనం స్వతంత్రంగా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ పరిమితులు దాటి వాళ్ళు మాట్లాడలేకపోతారు. ఇప్పుడు ఏదైనా మొన్న ఎల్బీ నగర్లో ఒక కానిస్టేబుల్ చనిపోయారు, ఏ పార్టీ రాలేదు ఆ రోజు. ఇదే బంజారా సేవదల్, ఇదే గిరిజన సంఘాలు అక్కడికి వెళ్ళి ధర్నా చేసి అక్కడ డిమాండ్ చేశాం కదా, ఆ రోజు ఏ పార్టీ రాలేదు. అంటే కొన్ని పార్టీలలో కొంత రాజకీయ అవకాశాల కోసం ఉంటాయి, కొన్ని పార్టీలలో వాళ్ళ వాళ్ళ అధ్యక్షులు ఆర్డర్ ఇస్తే కానీ వాళ్ళు ముందుకు పోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకేం కామెంట్ చేయవద్దు మనం, ఎందుకంటే ఎవరి కష్టాలు ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి అక్కడ. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు నిజంగానే వాళ్ళు చేయాల్సిన పనులు అన్ని అడిగినప్పుడల్లా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటున్నాను నేను. టీఆర్ఎస్ పార్టీలో కూడా అదే ఉంది. ఇప్పుడు అధికారం లేనప్పుడు వాళ్ళు ప్రజలకు వస్తారు, అధికారం ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇయ్యరు. అందుకే బంజారా సేవదల్ అందరికీ బుద్ధి చెప్పడానికి బంజారా సేవదల్ సిద్ధమైంది. ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్ మీరు చూడబోతున్నారు. బంజారాలకు ఐకమత్యం ఉందా? 100% ఉంది. 100%. మరి ఇదే బంజారాలు వాళ్ళ ఆరాధ్య పండుగ అయినటువంటి శీతల కావచ్చు, లేకపోతే తీజ్ కావచ్చు, ఎందుకు ఒక రోజు జరుపుకోరు? ఇప్పుడు మన దగ్గర ఒక రోజు జరుపుకుంటే మనకంటూ ఒక గౌరవం ఉంటుంది, మనకంటూ ఒక సెలవు దినం ఉంటుంది. మన పిల్లలు కూడా బళ్ళలో నుంచి బడికి వెళ్ళి హడావిడిగా రావడం, లేకపోతే సెలవుల కోసం అడుక్కోవడం, ఇవన్నీ ఉండవు కదా. ఈ ఐకమత్యం అనేది లేదని నేను అనుకుంటున్నాను. ఐకమత్యం లేదు. ఇప్పుడు తీజ్ ఎప్పుడు జరుగుతావు? శ్రావణ మాసంలో జరుగుతుంది. శ్రావణ మాసంలో ఏ రోజు చేసుకున్నా సంతోషమే కదా, అదొక సమయం ఉంది. ఇప్పుడు శ్రావణ మాసం ఒకటే రోజు ఎందుకు రావాలి? రాకూడదు. వాళ్ళకో లైన్ మనకు ఒక లైన్ ఎందుకు? శ్రావణ మాసంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తండాలలో ఇప్పుడు విత్తనాలు వేయడానికి వస్తుంది, వర్షాకాలం ఉంటుంది, ఒకసారి వర్షాలు ఒకసారి పడతాయి, ఒకసారి ఒక సమయానికి పడవు. దీనికి బట్టి ఇప్పుడు మనం బతికే దేని గురించి అట్లాంటి సమయంలో మరి తీజ్ పండుగ హాలిడే కావాలని ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నారు? తప్పకుండా కావాలి. ఇప్పుడు ప్రభుత్వం ఒక డేట్ ని డిక్లేర్ చేయాలి కదా, ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రభుత్వం ఇగో శివలాల్ మహారాజ్ జయంతికి ఈ 15 తారీఖు నుంచి 30 తారీఖు ఏ రోజైనా చేయాలని చెప్పేసి అన్నది. తీజ్ పండుగ కూడా అదే విధంగా డిక్లేర్ చేయాలి. దానికి ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయించాలి, దానికి ఒక 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలి. అప్పుడు దాని గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు ఎవరి తండాలలో వాళ్ళ పరిస్థితులు ఉంటాయి, దానికి మనం మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. సో బంజారాలో చాలా విధాలైనటువంటి కళాకారులు ఉంటారు, అన్ని విధాలుగా అందరూ జరుగుతూ ఉంటారు. సో మన దగ్గర మాట్లాడుకుంటే మంగ్లీ కావచ్చు, అక్కడ మహారాష్ట్ర నుంచి అటు సైడ్ నార్త్ సైడ్ నుంచి మాట్లాడుకుంటే సంజు రాథోడ్ కావచ్చు, ఇంకో వ్యక్తి కావచ్చు. సో వీళ్ళందరూ కళ ఉంది, టాలెంట్ ఉంది, కానీ ఎంతవరకు షైన్ అవ్వాలో అంతవరకు షైన్ అవుతా ఉన్నారు. తర్వాత మన వాళ్ళే వీళ్ళని తొక్కేస్తా ఉన్నారంటే మీరేమంటారు? అట్లేం లేదు కదా, మన వాళ్ళంతా ఎవరు దొక్కిరు? మన వాళ్ళు ఎక్కడ లేదే, చరిత్రలో ఎక్కడ లేదు, ఏ ఒక్కరి పేరు లేదు కదా. మన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, చాలా వాళ్ళకి వచ్చిన పాటలు రాస్తూ ఉన్నారు. ఈరోజు నాకు ఒక నా సోదరుడు చెప్తుంటాడు, విజయ్ సింగర్, ఎప్పుడు తెలుగులో కూడా లేని వ్యూస్ బంజారాలో వస్తుంటాయన్న. అంత గొప్పగా మన అంటే మన జాతి క్యాలిక్యులేషన్ ఎంత ఉందో మేము చూస్తుంటాము. నా సాంగ్ ఒక్క సాంగ్ 30 మిలియన్స్ 100 మిలియన్స్ నా ఒక్క సాంగ్ బంజారా సాంగ్స్ పోతుందంటే మన జనాభా ఎంత ఉందో కనీసం అక్కడ తెలిసిపోతుందన్న మన లెక్క అని చెప్పేసి అంటుంటాడు. బంజారాలని ఎవరు అనగదొక్కలేదు. ఈరోజు రాము రాథోడ్ ఉన్నాడు, అనగదొక్కి ఉంటే బిగ్ బాస్కి ఎందుకు పోయి ఉంటాడు కదా. కనీసం సపోర్ట్ చేస్తారా వాళ్ళకి? 110%. వాళ్ళకి ఇంత ఆపద వచ్చిందంటే మేము అందరికంటే ముందు ఉంటాం. మేము ఏ ఒక్క సింగర్ని సపోర్ట్ చేయలేదు. వాళ్ళ పేరు చెప్పండి. ఏ ఒక్క సింగర్ని అనగదొక్కిరి, ఈ సింగర్ పేరు అనగదొక్కిరని ఒక్క సింగర్ పేరు ఎక్కడ లేదు కదా చరిత్రలో. వాళ్ళ టాలెంట్ని చూపించి, వాళ్ళ కష్టాన్ని చూపించి బయటకు వచ్చారు. వాళ్ళు మంచిగా ఎదుగుతారు ఈరోజు. కాకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, బంజారా ఇండస్ట్రీ అని క్రియేట్ చేసి. ఇప్పుడు రాములు నాయక్ గారు చెప్తుంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ మేకప్ ఆర్టిస్టులు, మనోళ్ళేమో న్యాచురల్ ఆర్టిస్టులు. వాళ్ళకేమో మేకప్లు పెట్టాలి, మనకేమో మేకప్లు అవసరం లేదు. మన యాక్టర్లకి, మన కళాకారులకు వాళ్ళు నిలబడితేనే హీరో కంటే బాగుంటారు. సో వీళ్ళకేం అవసరం లేదు. కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించాలి, వాళ్ళకు ఒక బంజారా ఇండస్ట్రీగా క్రియేట్ చేయాలి. చాలా సందర్భాల్లో క్రియేట్ చేశారు, కానీ సరైన నాయకత్వం అక్కడ లోపం ఉండడం వల్ల వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో లోపం ఉంటుంది, ఎక్కడో దగ్గర ఉంటుంది. అది కరెక్ట్ వేలో తీసుకోలేకపోయారు అనేది నా ఆలోచన. అందరు చాలా బాగుంటారు, చాలా బ్రహ్మాండమైన పాటలు. ఈరోజు తెలుగులో ఎక్కడైనా ఫంక్షన్ చేసుకుంటే బంజారా పాటలే వినిపెట్టుకుంటారు. ఈరోజు తెలుగు ఎక్కడ ఏ కార్యక్రమం చేసుకున్నా బంజారా పాటల మీద డ్యాన్స్ చేస్తుంటారు. ఇక డెవలప్ కాలేదని నేను ఎందుకు అనుకుంటామా? మన జాతి ఎక్కడో ఉంది, కానీ మనం చూస్తుంది అక్కడ వరకే. అది చూడు, బ్రాడ్ వేగా ఆలోచించాలి, బ్రాడ్ వేగా ఈరోజు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు, ఈరోజు ప్రధాని, ఈరోజు స్వయంగా మన పౌరాగఢ్కి వచ్చి
మన ఎలక్షన్స్ ముందు రామరావు మహారాజ్ గారి ఆశీర్వాదం తీసుకుపోతారు. ఎందుకు మన చిన్న చూపు అయితే మన రామరావు మహారాజ్ గారి ఆశీర్వాదం ఎందుకు తీసుకోవాలి? తీసుకోవద్దు కదా. వారి స్థానం మన స్థానం ఎక్కడో ఉంది, మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలంటున్నాను నేను. సో వాస్తవానికి మరి మంగ్లీ కేసులో మీరు చాలా విస్తృతంగా పోరాడారు. అవును, ఎంతవరకు వచ్చింది అది? నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. ఇప్పుడు దొంగ కాబట్టి దొంగ అనాలి, దొర కాబట్టి దొరనే అనాలి. ఇప్పటికీ దొంగ అని అంటారా? 110% అంట. మరి ఎందుకు మీరు ఆ రోజు పోరాడినటువంటి తీరు, మీరు ఆ రోజు మాట్లాడినటువంటి తీరు, చివరి వరకు పోరాడతామని స్టేట్మెంట్లు ఇచ్చారు. శవాల దగ్గరికి కూడా, శవాల దగ్గరికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మీరు తండాన్ని మొత్తం రెచ్చగొట్టినటువంటి పరిస్థితి. అంటే మరి ఆ రోజు అంత ఆవేశాలకు వెళ్ళినటువంటి మీరు ఈ రోజు ఎందుకు మాట్లాడతలేదు? 110% ఈ రోజు కూడా ఉన్నాం కదా మేము. ఇప్పుడు ప్రతిరోజు ఒకటే కార్యక్రమం చేయలేం కదా. ఒకరోజు ఒక కార్యక్రమం చేసాం, ఒకరోజు మీడియా కూడా నమ్మలేకపోతుంది. అయితే మీడియాను కూడా మేము రిక్వెస్ట్ చేసినాం, మీరు తండాలకు రావాలి, అక్కడ స్వయంగా మీరు చూడాలని చెప్పేసి అందరం కలిసి తండాలకు వెళ్ళాం. అక్కడ పరిస్థితి మేము చెప్పడం కంటే అక్కడ తండా ప్రజలు చెప్పారు కదా. ఒక 4-5 తండాలు తిరిగాం మనం. అక్కడ ఒక దురదృష్టానికి ఒక బాధితుడు డబ్బులు ఇవ్వలేక, ఇంట్రెస్ట్ కట్టలేక బాధితులు అందరూ వాళ్ళ ఆయన కూడా ఉరేసుకున్న సందర్భం మనం చూసాం. ఇదంతా మనం ఎందుకు క్రియేట్ చేయగలుగుతాం చెప్పండి? ఇప్పుడు అదంతా చేసుకున్నాం, తర్వాత ప్రెస్ మీట్లు పెట్టినాం. నాకు సంబంధమే లేదన్నదామా, సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది చూపించాం. సంబంధం లేని విషయం నుంచి సంబంధాలు విషయాన్ని వాడెవడో తెలియని అన్న కాడు నుంచి వీడు నీ పక్కనే కూర్చొని మిర్చి తోటలో తీసుకొస్తున్నాడు. వాని పేరు కూడా చూడలేదు, వాడు ఎక్కడో మిరియాలు కూడా ఒక ఫంక్షన్ కాడ పిలిస్తే ఆ పాపానికి నన్ను ఈ బలి చేస్తా ఉన్నారు అని చెప్పేసి అన్నారు. ఆడు మిరియాలు కూడా కలిసినోడు ఇంట్లోకి వచ్చి మీ అమ్మగారు ఆ రోజు మీ పోరాటం చాలా గొప్పది. మీకు మేము కూడా సపోర్ట్ నిలబడ్డాం, మా మీడియా మొత్తం మీకు సపోర్ట్ నిలబడ్డాం. కానీ దాని తర్వాత మీరు, మీ తోటి నాయకులు, మీతో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఆమెతో కాంప్రమైజ్ అయ్యారు, మీరు డబ్బులకు అమ్ముడు పోయారు అనే ఒక ప్రచారం గట్టిగా సాగింది. దీనికి మీరు కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు? మేము 100% ఇచ్చాం కదా. ఇప్పుడు కౌంటర్ మేమంతా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాం, మా నాయకుడు సంపత్ నాయక్ గారు మాట్లాడారు. మేము 75 లక్షలు తీసుకున్నారు అనేది వాదన, వాస్తవమా కాదు? 75 లక్షలు మంగ్లీ గారు నిజంగానే ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తే సంతోషం, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగానే మంగ్లీ గారు ఇచ్చి 75 లక్షలు ఇస్తే బాధితులు ఉన్నారు మంచిగా, వాళ్ళకి పోయి 75 లక్షలు 5 లక్షలు తీసుకున్న వాళ్ళు 100 మంది ఉంటారు. ఆ 75 లక్షలు వాళ్ళకి ఇస్తే వాళ్ళ కుటుంబాలు కొంచెం బతుకుతాయి. మాకిస్తే మేమేం సంతోషపడం, మాకు అవసరం కూడా లేవు. ఆ మంగ్లీ గారు మాకు ఇప్పటివరకు నాతో మాట్లాడడం కూడా మాట్లాడలేదు. అదే మీతోటి ఉన్నటువంటి సంపత్ నాయక్ గారికి అదా హయత్ నగర్ గల్లీలో కారులో తీసుకొచ్చి పార్సల్ దాదాపు 75 లక్షలు ఇచ్చారు అనేది మాకు ఉన్నటువంటి సమాచారం. సంపత్ నాయక్ గారు ఎట్లాంటి నాయకుడు అనేది మీ అందరికి తెలుసు. ఆయన నిజంగానే స్వార్థంగా, ఆయన స్వార్థంగా ఆలోచించుంటే ఈరోజు ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్య మంత్రిగా ఉండేటోడు. ఆయన స్థాయి నాయకులు ఈరోజు మంత్రులుగా ఉన్నారు, ఆయన స్థాయి నాయకులు ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన స్థాయి నాయకులు ఈరోజు మంచి కార్పొరేషన్లు ఉన్నారు. కానీ ఆయన స్వార్థం గురించి ఆలోచించలే. ఆయన ఇట్లాంటి చీప్ ట్రిక్స్ చేస్తాడు, ఇట్లాంటి చీప్ ఆమెతోని. మీకు స్వయంగానే మంగ్లీ గారు ఫోన్ చేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే నువ్వు తప్పు చేసినావు, నువ్వు ఒప్పుకో అని చెప్పేసి ఆయనకు చెప్పిన సందర్భాలలో మీడియా కూడా చెప్పారు. ఆమె నిజంగా తప్పు చేయకపోతే సంపత్ నాయక్ గారితో ఫోన్ మాట్లాడదు కదా, మాట్లాడి నాకు సపోర్ట్ చేయమని అడగదు కదా. ఇట్లనే చాలా 100 మందికి తర్వాత మీరు సైలెంట్ కావడం అనేది, సైలెంట్ ఎవరు కాలేదు. ఇప్పుడు పరిస్థితులు ఎట్లుంటాయి, ఇప్పుడు బాధితులందరూ ఉంటారు, మేమంతా రోజు వచ్చి కొట్లాడతాం. మాతో ఎవరు ఉండాలి? బాధితులు ఉండాలి కదా. బాధితులకు కుటుంబాలు ఉంటాయి, బాధితులకు ఆకలి అవుతుంది, బాధితులు అన్నం తినాలి, వాళ్ళకి మిత్తిలు కట్టుకోవాలి. ఇప్పుడు పంట పొలాలు ఉంటాయి, ఇప్పుడు పంటను నమ్ముకొని బతుకుతున్నారు కదా. వాళ్ళకు వర్షాలు పడతాయి, విత్తనాలు వేసుకోవాలి, వాళ్ళ పిల్లలు స్కూల్కి పోవాలి, ఇంట్లో పెళ్ళిళ్ళు చెప్పించుకోవాలి. ఇప్పుడు రోజు వచ్చి మాతోనైతే కొట్లాడలేదు కదా. మనం ఎట్టి పరిస్థితుల్లో లీగల్గా ఆమెకు సంబంధం లేదన్న కాడ నుంచి నిజంగానే సంబంధం ఉందనే కాడికి వెళ్ళి మేము తీసుకొచ్చినాం. అంతవరకు మా పాత్ర. మీడియా కూడా అరే ఆమెను బద్నాం చేస్తున్నారు కొంత మీడియా అన్న కాదు. ఆమె 110% ఆమె ఉందని ఆ రోజు కర్ణాటకలో ఒక మాజీ మంత్రి మనోహర్తో మేము ఆడియో కాల్ బయటికి పెట్టించాం. తర్వాత ఆమె ఆ స్టేట్మెంట్లన్నీ బయటికి తీసుకొచ్చాం. సరే మేము నిజంగానే అబద్ధం చెప్పిస్తే ఈఓడబ్ల్యూ ఆఫీస్లో వాళ్ళ ట్రాన్సాక్షన్ జరిగినాయని ఈరోజు ఈఓడబ్ల్యూ ఎందుకు మాట్లాడతాయంటే ఈఓడబ్ల్యూ కూడా లంచం తీసుకున్నట్టేనా? ఈరోజు గవర్నమెంట్ కూడా లంచం తీసుకుంటున్నాడా? ఆ రోజు మీరు అందరు వచ్చారు మన ఎమ్మెల్యే క్వార్టర్స్కి, ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ గెలిచారు. దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ ఉన్నారు, ఆమెను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయమని చెప్పేసి అన్నారు. అందరి ముందు అన్నారు కదా. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంత తీసుకున్నారని అడగొచ్చా నేను? ఏ గల్లీలో 75 లక్షలు మహేష్ కుమార్ గౌడ్ గారికి వారికి కూడా ఇచ్చారా? వారి స్థాయి అది.
వారి స్థాయా? జనాల గురించి మాట్లాడేటప్పుడు ఇట్లా నిందాలు వస్తుంటాయి. సరే ఆ నిందలు వచ్చినాయని చెప్పేసి మనం కూర్చోవడం కాదు. ఇప్పుడు వాళ్ళు లీగల్గా చూస్తున్నారు. వాళ్ళని మేము మాట్లాడుతుంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పోయి కలుస్తున్నారు. మీ డబ్బులు వస్తాయి, మేము ఇస్తాం అని చెప్పేసి లోపల కలుస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చినట్టు కదా, రమావత్ మధు బయటకు వచ్చిందా రాలేదు నాకైతే తెలియదు, కానీ నేను ఇప్పుడు వాళ్ళకు పోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరికైనా బాధితులకు ఏముంటుందండి? పెడతా అంటే ఆశ ఉంటుంది, కొడతా అంటే భయం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు భూములు అమ్ముకున్నారు, వాళ్ళు బంగారం నల్లుకున్నారు, ఈరోజు పుస్తకాలు లేకుండా ఉన్నారు, పిల్లల పెళ్ళిళ్ళు చెప్పలేకపోతారు, పిల్లలకు చదువు చెప్పలేకపోతున్నారు, ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తా అని ఆపితే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరో పోతున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సెటిల్మెంట్ నడుస్తుందని తెలుసు, సెటిల్మెంట్ నడుస్తుందని తెలుస్తుంది. సంతోషపడాలా? మనము ధర్నాలు చేయమంటారండి? సంతోషపడదామా? ఇప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, దానికి సంతోషపడదామా లేదా? సంతోషపడాల్సిన విషయం. మరి మనం ఎందుకు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు డే 1లో ఇదే నేను ఫస్ట్ మీకు హింట్ ఇస్తాను. ఇది ఒక 3-4 years బ్యాక్ ఇట్లా డబ్బులు వసూలు చేస్తుంటే నా దగ్గరకు వచ్చింది. ఇదంతా వస్తే నేను చెప్పిన, మీరు డబ్బులు తీసుకున్నట్టు కాదు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని నేను వాళ్ళని బెదిరించినప్పుడు ఇదే బాధితులు నాకేమన్నారు తెలుసా? మా డబ్బులు మా ఇష్టం, నష్టపోతే మేము పోతాం, నువ్వు అన్నను ఎందుకు బెదిరిస్తున్నావు అన్న? అరే మీరు నష్టపోతారా, మీకు ఇవ్వడు రాడు, అట్లాంటి గొప్పడు ఉంటే మరి మీకు డబ్బులు ఇచ్చేటోడు కదరా, మరి ఈరోజు ఎందుకంటే అన్న మాకు ఆ రోజు తెలియలే అన్న, మేము మనుషులను నమ్మినాము, మనిషిని నమ్మి ఇచ్చినామన్నా. ఇప్పుడు నా ఇంటి పక్కన మా మామ ఉంటాడు, మా మామ ఒక మాట చెప్తే ₹1 పెట్టుబెట్ట, రూపాయికి 4 రూపాయలు వస్తాయంటే నమ్మి మోసపోయినాము. ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇబ్బంది పడినప్పుడు మాట్లాడుతా? ఈరోజు వాళ్ళు పోయి ఏదో సెటిల్మెంట్లు అవుతున్నాయి, ₹4 వస్తున్నాయి, 4 రోజులకి ఇస్తాము, 6 నెలలకి ఇస్తాము, నేను కొంచెం కేసులలో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పోయి మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే ప్రెజర్ ఉంటుందో మనం అంతా మాట్లాడగలుగుతాం కదా. ఇప్పుడు ఈ సిల్లీ కామెంట్స్ అన్నీ ఎవరో చెప్పిన దానికి మనం చెప్పడానికి, మీరు కూర్చున్న దానికి ఒక మీడియా అంటే చాలా గొప్ప అనుభవం ఉంటుంది అన్నమాట. సో ఈ ఇవేంటి సిల్లీ కామెంట్స్, మీడియా అనేది మీ పాజిటివ్ కానీ చూపెడుతుంది, మీ నెగిటివ్ కూడా చూపెట్టాలి. పోరాడినప్పుడు మీతో పాటు నిలబడ్డట్టు నేనేమంటున్నా, నేను అదే పోరాటం ఆపేసినప్పుడు ఎందుకు ఆపేసారనే దాని మీద విశ్లేషించే దాని మీద కూడా నేను మీరు అడగాలని 110% అడగాలి. సమాజంలో ఉన్నటువంటి డౌట్, నా ఒక్క డౌట్ కాదు, ప్రజల డౌట్. అరే అశోక్ రాథోడ్ అమ్ముకోపోయింది కావచ్చు, 75 లక్షలలో 30 లక్షలు అశోక్ రాథోడ్ ఇచ్చిందని నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, నేను అదే అంటున్నా కదా. దానికి అశోక్ రాథోడ్ కన్ఫర్మ్ క్లారిఫికేషన్, నేను క్లారిటీ ఇస్తున్నా కూడా. మీరు సంపత్ నాయక్ గారు ఏదో గలీలో అన్నారు, సంపత్ నాయక్ గారి క్యారెక్టర్ అది కాదు అని నేను అన్నా. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్, వారు మంగ్లీ గారిని అరెస్ట్ చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు అరెస్ట్ చేయలేదంటే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకున్నట్టేనా? మేమంటే ఉద్యమాలు చేస్తున్నాం, ఈరోజు అరెస్ట్ చేస్తా అని చెప్పినోళ్ళే ఈరోజు అరెస్ట్ చేయకుండా ఉన్నారు. ఏమో కేంద్ర మంత్రి దగ్గర నుంచి ప్రెజర్ ఉందేమో, మరి వారు కూడా డబ్బులు తీసుకున్నట్టేనా? కేంద్ర మంత్రితో ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయో అందరు తెలిసినటువంటి. మరి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి బాధితులకు న్యాయం చేయాలి, కానీ బాధితులకు అన్యాయం చేయొద్దు అనేది మా మొదటి రోజు నుంచి లక్ష్యం. రేపు కూడా బాధితులు అందరూ వచ్చినా ఇదే దిశ టీవీ ముందు ఇక్కడే కూర్చోబెడతాం, ఇక్కడే మాట్లాడతాం. వాళ్ళని ఆశ పెడుతున్నారు. మనిషి అన్నప్పుడు ఆశ అంటే ఇస్తారేమో అని ఆశ ఉంటుంది. ఇప్పుడు పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఏదో అప్రోచ్ అవుతున్నారు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి మెల్లమెల్లగా అని చెప్పేసి సంతోషపడదామన్నా. ఈ నిజంగానే వాళ్ళకి ఏదైనా అటు ఇటు జరిగితే అందరికంటే ముందు నేను సంపత్ అనే ఉంటాం. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఈ అంశాన్ని పక్కన పెడితే రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, రాజకీయాల్లో దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు. సో దీంట్లో ఎస్టీలో దాదాపు ఆదివాసీలు ఉన్నారు, లంబాడీలు ఉన్నారు. సో ఇంతమంది ఉన్నారు. సో ఇంతమంది ఉండి కూడా నిజానికి సమాజంలో ఉన్నటువంటి ఏదైతే లంబాడీలు కావచ్చు, లంబాడీలు జరిగేటువంటి మనకి ఇప్పుడు ఇటు ఐటీడీ ఆఫీసులను ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాలను ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ట్రైకార్, ఇప్పుడు మనకు ట్రైకార్ ఒకటి ఉంది. సో వీటన్నిటికీ బడ్జెట్ కావచ్చు, సో బడ్జెట్ కోసం పోరాటం కావచ్చు. గతంలో మూటలు మోసుకొని అడవులకు పోయి ప్రచారం చేసినటువంటి నాయకులు ఈరోజు నిజంగానే ఆ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసమైనా పోరాడుతూ ఉన్నారంటే మీ వ్యూలో ఏం చెప్తారు? అది ఎక్కడ కనిపించడం లేదు కదా. ఇప్పుడు డే 1 నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. మా జనాభా 30 లక్షలు పైచిలుకుంటే వాళ్ళ జనాభా 6 లక్షలు ఉంది. అంటే మా సోదరులే వాళ్ళు వేరే వాళ్ళు కాదు. ప్రతిసారి వాళ్ళకి 2 సీట్లు 4 సీట్లు వచ్చాయి, కానీ ఈసారి 8 సీట్లు వచ్చినాయి. అంటే 4 లక్షల ఉన్నోనికి 8 సీట్లు ఇస్తే 40 లక్షలు ఉన్నోనికి 4 సీట్లు వేసారు. 4 లక్షలు ఉన్నోనికేమో 8 సీట్లు ఇచ్చారు, ఇక్కడ 40 లక్షల ఉన్నోనికి 4.
అంటే ఇది సామాజిక న్యాయం, కుల వివక్ష. అంటే సీతక్క గారు వచ్చిన తర్వాత బంజారా బిడ్డలను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అనగదొక్కుతున్నారు. ఇది ఓపెన్ క్లారిటీ. రైట్. ఈ స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నారా? 110% ఎక్కడ చెప్పామంటే అక్కడ చెప్తా. సీతక్క గారు నిజంగా గిరిజన బిడ్డలను గుర్తిస్తే, నిజంగా గుర్తిస్తే, నేను గతంలో చాలా మంది నాయకుల్ని, ఇదే బంజారా నాయకుల్ని అడిగితే, నేను సార్ మరి సీతక్క ప్రభావం ఏమైనా ఉందా మీ పైన, సీతక్క వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడతా ఉన్నారంటే, లేదు లేదు తను చాలా గొప్ప నాయకురాలు, మమ్మల్ని ఇంకా తను కాపాడుతుందంటే కూడా కవర్ చేసేటువంటి ఎందుకు ప్రయత్నం నాకు చేశారు. కేసీ వేణుగోపాల్ గారే చెప్పారు. ఉమ్, నేను ఇంతకంటే గొప్ప మాట ఏం చెప్పలేను కదా. ఉమ్, నేను నా బంజారా బిడ్డలకు ఎమ్మెల్యేల సీట్లలో తక్కువ వచ్చింది, ఉమ్, నా బంజారా బిడ్డలకు ఎమ్మెల్సీ పదవులు రాలేదు, నా బంజారా బిడ్డలకు 70 కార్పొరేషన్లు వస్తే ఒక ఖాళీ కుర్చీ ట్రైకార్ చైర్మన్కి ఇచ్చిర్రు బెల్లయ్య నాయకర్కి, అది కూడా చాయ్ ఇంటికెళ్ళి తెచ్చుకుంటుంటే అవుతుందంట. మరి దానికి బడ్జెట్ లేకుండా ఆయన స్థాయికి తగ్గట్టు పొజిషన్ ఇవ్వకుండా ఒక ట్రైకార్ చైర్మన్ ఇచ్చారు. ఆయన ఈరోజు ఎవరికి సేవ చేయలేకపోతున్నాడు. అన్ని కార్పొరేషన్లు మా వాటర్ రావాలి, రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి నేను ఏఐసిసి ఆఫీస్ ముందు ధర్నా చేసిన. ఆ రోజు ఏమన్నారు తెలుసా మాకు కేసీ వేణుగోపాల్ గారు, మీరేమన్నా ఆర్ఎస్ఎస్ అనుకుంటారా, గిరిజన బిడ్డకి ఇచ్చినాం కదా. అరే మీరు గిరిజన బిడ్డకి ఇచ్చిరు, వారి జనాభా ఎంత ఉంది, వారు ఓట్లేస్తేనే గెలిచిరా? నిజంగానే వారు ఓట్లేస్తే గెలిచుంటే ఈరోజు భద్రాచలంలో ఎవరు గెలిచారు? తెల్లం వెంకట్రావు గారు గెలిచారు. ఈరోజు ఆసిఫాబాద్లో ఎవరు గెలిచారు? టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. తర్వాత ఈరోజు ఉన్న ముగ్గురు నలుగురు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా. మరి బంజారాలు గెలిచిన స్థానాల్లో అన్ని దగ్గర కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. మరి నేను ఇదే మాట కేసీ వేణుగోపాల్ గారికి చెప్పా. మేము ఆల్రెడీ సీతక్క గారికి ఇచ్చాము, మీరు సీతక్క గారిని ఒకసారి వెళ్ళి గెలవండి అంటాం. సీతక్క గారి ప్రభావం ఎందుకు లేదు? కేసీ వేణుగోపాల్ గారే చెప్పారు కదా మాకు. నిజంగానే సీతక్క గారు గిరిజన బిడ్డలు అందరినీ కలుపుకోపోయి ఈ సామాజిక వర్గం నాది అని చెప్పి అనుకుంటే ఈరోజు మంత్రి పదవి ఎందుకు రాదు మాకు? వాళ్ళేమో 5 సంవత్సరాలు చేయాలి, మేమేమో ఈ 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల పుసుకున రేపు ఇచ్చిన ఆ మంత్రి పదవి ఇచ్చిన వారికి ఆ క్యాబినెట్ వాళ్ళ ఆఫీస్ టీంని తెలుసుకోవడానికి ఈ సంవత్సరం పడుతుంది. ఆ పేపర్ మీద సంతకం పెట్టడానికి ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇచ్చి ఏం లాభం అంటున్నా? మాకు పైగా రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రెజర్ ఉంది. తర్వాత సుదర్శన్ రెడ్డి గారికి కూడా మేము మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కేసీ వేణుగోపాల్ గారు స్వయంగా చెప్పినటువంటి మాటలు. నేను ఆ రోజే చెప్పొచ్చా, మీరు బంజారాలకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో కంపల్సరీ మేము బుద్ధి చెప్తామని చెప్పేసి కేసీ వేణుగోపాల్ గారికి చెప్పారు. నా ఫోటోలు ఉంటాయి సోషల్ మీడియాలో. వారికి కలిసి రెడ్ల నాయకులు, రెడ్ల జనాభా ఎంత, వాళ్ళ సైడ్ నుంచి ప్రెజర్ ఉందని చెప్తా ఉన్నాడు, కానీ మన దగ్గర నుంచి ప్రెజర్ ఉందని మాత్రం ఎవరు చెప్పారు. మరి అదే అంటున్నాం కదా. ఇప్పుడు నేను మేము రోజు ప్రెస్ మీట్లు పెట్టి రోజు ధర్నాలు చేసి ఇప్పటికీ మా బంజారా సంఘాలు ఒక 100 సార్లు రేవంత్ రెడ్డి గారి ఇంటి ముట్టడి చేసినాం. నాకున్న డౌట్ ఏంటంటే, బంజారాకు ఉన్నటువంటి 12 సీట్లు, అవును, అంటే ఎస్టీలు ఆదివాసులు కావచ్చు వీళ్ళు కావచ్చు, ఎవరికైనా 12 సీట్లు ఉన్నాయి, రిజర్వేట్ సీట్లు. వాళ్ళు ఇచ్చినా టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేసినా 12 సీట్లు అయితే బంజారాలు మనం నష్టపోతాం. ఎస్టీలే ఇచ్చినా ఇవ్వకపోయినా 12 సీట్లు మాత్రం ఎస్టీలే. సో అంత 12 సీట్లు వాళ్ళు గెలుస్తారో లేదో 12 సీట్లు తెలియదు, వాళ్ళు కష్టపడాల్సిన ఉంటుంది, కానీ 12 సీట్లు మాత్రం ఎస్టీలే. సో ఇంత బలం ఉన్నటువంటి ఎస్టీలు ఎందుకు వాళ్ళని బెదిరించలేకపోతా ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలలో ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కొన్ని. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మన రిజర్వేషన్ 12% రిజర్వేషన్, మనకు రావాల్సిన 12 సీట్లు ఉన్నాయి అనుకో. మొత్తం సీట్లు ఎక్కడ ఉన్నాయన్నా? ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, కొత్తగూడెం ఆ ప్రాంతంలో ఉన్నాయి. అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఏజెన్సీ అంటే ఏందన్నా? ఏజెన్సీ అంటే బై బర్త్ నుంచి అక్కడ పుట్టిన ప్రతి బిడ్డ ఏజెన్సీ సర్టిఫికేట్తోనే వస్తాడు. ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ మైదాన ప్రాంతం అనే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. హక్కులన్నీ అక్కడ పోతున్నాయి. అంటే ఏజెన్సీలో నువ్వు రిజర్వేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఆటోమేటిక్గా నాన్ ట్రైబ్స్ అనేవారు ఉండకూడదు పరిపాలనలో, అక్కడ ట్రైబ్స్ మాత్రమే ఉండాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇన్ని సంవత్సరాలు మనల్ని ఏం చేశారంటే ఈ 12% రిజర్వేషన్ అంతా అక్కడ పెట్టుకొని ఏజెన్సీలోనో కలుపుకొని, అంటే ఏజెన్సీని సపరేట్ చేయాలి, ఇప్పుడు రిజర్వేషన్ని సపరేట్ చేయాలి. మనకు స్టేట్ యూనిట్ తీసుకొని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే కేటాయించి ఇక్కడంతా మైదాన ప్రాంతాల్లో 70% నియోజకవర్గాలు 70-80% నియోజకవర్గాలు మనం ఖాళీ ఓట్లకి మాత్రమే వాడుకుంటాం. ఇది అన్యాయం కదా. అందుకే బంజారా సేవాదళ్ డిమాండ్ చేస్తుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో వదిలిపెట్టి 12% రిజర్వేషన్ ఇచ్చి రేపు జరగబోయే డీలిమిటేషన్లో ఎస్సీలకు ఏదైతే స్టేట్ యూనిట్గా ఉంది
మీరు చూడండి ఎస్సీ నియోజకవర్గాలు ప్రతి డిస్టిక్ 1-2 ఉంటాయి. ఉంటాయి పక్క. కానీ బంజారాలకు లేదు, గిరిజన బిడ్డలకు లేదు. ఇది స్టేట్ యూనిట్ కావడం వల్ల మనకు అన్యాయం జరిగిపోయింది. మనకు కూడా డీలిమిటేషన్లో డిస్టిక్ యూనిట్గా ఉంటే ప్రతి నియోజకవర్గానికి 1-2 నియోజకవర్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఇంకో 10 మందికి నియోజకవర్గాలు పెరిగి రేపు డీలిమిటేషన్లో ఇంకో 4-5 నియోజకవర్గాలు పెడతాయి. రేపు ఇంకో 10 మందికి శాసనసభలో పోయి మాట్లాడే జాతిని సేవ చేసే అవకాశం లభిస్తుంది. బంజారా సేవాదల్ దీన్ని డిమాండ్ చేస్తూ ఉంది. రేపటి నుంచి కార్యాచరణ కూడా మేము సిద్ధం చేసుకున్నాం. గోర్బోలి భాషకు సంబంధించినటువంటి అంశంలో ఏం చెప్తారు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలామందికి గోర్బోలి భాషకు సంబంధించినటువంటి అంశాలు చాలా తెలియకుండా ఉంటాయి. అంటే ఇది గోర్బోలి భాష, ఇది కేంద్రం వారి దగ్గర ఉన్నటువంటి అంశం. ఇది 3 రాష్ట్రాలు దాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలి. ఆల్రెడీ కర్ణాటక పాస్ చేసింది, ఆల్రెడీ మహారాష్ట్ర పాస్ చేసింది, తర్వాత తెలంగాణ కూడా పాస్ చేసిందని విన్నా నేను. అది కూడా పోయింది. ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశం. 8th షెడ్యూల్ గోర్బోలి లాంగ్వేజ్లో చాలా దురదృష్టం ఏంటంటే కొంకణి లాంటి భాష ఒక 2 లక్షలు 3 లక్షల మంది మాట్లాడతారు. కానీ వాళ్ళకి 8th షెడ్యూల్లో గుర్తింపు ఉంది. అట్లా 22-23 భాషలు ఏదో సబ్జెక్టు కరెక్షన్. కొన్ని చాలా భాషలు 8 లక్షలు ఉంటారు, 10 లక్షలు ఉంటారు, 2 లక్షలు ఉంటారు. ఇట్లా చిన్న చిన్న భాషలు అన్నీ 8th షెడ్యూల్లో ఉన్నాయి. కానీ బంజారా భాష సుమారు 18 కోట్ల మంది ఒకే భాష మాట్లాడతారు, ఒకే భాష. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఓం బిర్లా గారి దగ్గర కూడా మన గౌరవ లోక్సభ స్పీకర్ కర్ణాటకలో నాకు చుట్టాలు ఉన్నారు. ఇప్పుడు మా సిస్టర్నేమో అక్కడ ఇచ్చుకున్నాం, నాకేమో అక్కడ వారు బావ అవుతారు, నేను ఇక్కడ బామర్ది అవుతాను అనుకో. మా బావ ఏమో ఎస్సీలో ఉంటాడు, నేనేమో ఎస్టీలో ఉంటాను. అది జరుగుతూనే ఉంటుంది. మీరు వినండి, మా మహారాష్ట్రలో నాకు చుట్టం ఉంటుంది, నాకు బాబాయ్ అవుతాడు. ఆయనేమో డీనోటిఫైడ్ ట్రైబ్లో ఉంటాడు, నేనేమో ఎస్టీలో ఉంటాను. మనం మాట్లాడే భాష ఒకటే, మన వేషధారణ ఒకటే, మనం చుట్టాలు అవుతాం. కానీ వాళ్ళేమో ఎస్సీలు అవుతారు, నేనేమో ఎస్టీలు అవుతున్నాం. అక్కడేమో డీనోటిఫైడ్ ట్రైబ్ అవుతారు, ఇక్కడేమో నేను ఎస్టీ అవుతాను. రాజస్థాన్లో ఓసీ వచ్చింది కదా. అదే అంటే ఎక్కడ పడితే అక్కడ చీల్చి మనల్ని పాలిస్తున్నారు. సుమారు 300 పార్లమెంట్లలో మన జనాభా ఉంది. దేశవ్యాప్తంగా 1000 అసెంబ్లీ స్థానాల్లో మన జనాభా ఉంది. ఎక్కడ మనం తక్కువ లేమండి. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అయినాం, నెక్స్ట్ తెలంగాణలో అయ్యే ఛాన్సెస్ ఇక్కడే ఉన్నాయి, తర్వాత కర్ణాటకలో ఉన్నాయి. అందుకే గోర్బోలిని కూడా చాలా డిమాండ్ పెట్టినాము, నడుస్తుంది. అది ఆల్రెడీ ఢిల్లీ లెవెల్లో కూడా ఇది ప్రెజర్ ఉంది. ఇది 110% అవ్వాల్సిన విషయం. దీనివల్ల చాలామంది బయటికి వచ్చి సమాజంలో వచ్చి మన 8th షెడ్యూల్ని గౌరవిస్తారు. సో బంజారా సేవాదల్ ఎందుకు పుట్టాల్సినటువంటి అవసరం ఏం ఏర్పడ్డది? సో బంజారా సేవాదల్ యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్స్ ఈ ప్రజలకు తీసుకుపోవాలంటే ఏం చెప్తారు? బంజారా సేవాదల్ ముఖ్యమైన డిమాండ్ మైదాన ప్రాంతాల హక్కుల సాధనకై. నేను ఇదివరకే చెప్పాను, గత 50 సంవత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో మన రిజర్వేషన్ వెళ్ళిపోతుంది. మైదాన ప్రాంతంలో ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏ ఒక్క నాయకుని పేరు నాకు చెప్పగలరా? ఈ 50 సంవత్సరాల నుంచి ఈ నల్గొండ జిల్లా నుంచి, ఈ మహబూబ్నగర్ జిల్లా నుంచి పార్లమెంట్కి వెళ్ళినటువంటి బంజారా బిడ్డ ఏ ఒక్క బిడ్డకని చెప్పగలుగుతారా? ఎవ్వరని చెప్పలేం. బంజారా సేవాదల్ దీనికోసమే పుట్టింది. బంజారా సేవాదల్ రేపు మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయకుండా మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పార్టీలకు ప్రెజర్ గ్రూప దీనికోసం ఏర్పడింది. బంజారా సేవాదల్ రేపు బంజారాలకు రావాల్సినటువంటి హక్కుల గురించి ఏర్పడింది. సో ఈ విధంగా చూసుకుంటే బంజారాలకు 100 సమస్యలు ఉన్నాయి, కొట్లాడేటోళ్ళు లేరు ఇక్కడ. అందుకే ఈ కొత్త జనరేషన్ని మనమంతా బయటికి తీసుకొస్తున్నాం. కొత్త జనరేషన్ అంతా బయటికి తీసుకొచ్చి రేపు మనకు రావాల్సిన హక్కుల గురించి కొట్లాడి అక్కడ మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. సో వాస్తవానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. సో అంతా కూడా నడుస్తూ ఉంది. సో నాకు బంజారాలో ఒక చిన్న డౌట్ ఉంది. సో బంజారా కమ్యూనిటీకి సంబంధించిన రోజు హోలీ పండుగ దగ్గరికి వచ్చినప్పుడు అందరూ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి. సో ఆ కార్యక్రమాన్ని నేను దాన్ని పూర్తిగా చెప్పదలుచుకోలేదు, అది మీకు అర్థమైంది అనుకుంటా. సో ఆ కార్యక్రమాన్ని బంజారాలలో అంటే ఆ చైతన్యాన్ని తీసుకురావడంలో కావచ్చు, అక్కడ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్లు కావచ్చు, వివిధ రకాలైనటువంటి నాయకులు కావచ్చు, ఎందుకు పని చేయలేకపోతా ఉన్నారు, ఆ చైతన్యాన్ని ఎందుకు తీసుకురాలేకపోతా ఉన్నారు అంటే ఏం చెప్తారు?
అంటే మీరు చెప్పింది నేను వాస్తవం, కానీ పరిస్థితి ఇప్పుడు లేదనుకుంటా. కొంతవరకు ఉందనేది. ఇప్పుడు ఏది కూడా మనకు జ్వరం వస్తే ఒక రోజులో తగ్గదు. ఉమ్, ఉమ్, ఏది కూడా ఒక రోజులో పోయే మాట కాదు. ఉమ్. ఇప్పుడు ఒక సందర్భంలో మన మన అమ్మ మన కుటుంబ సభ్యులు కూడా పోయారు. Yes, మనం వాస్తవం. చైతన్యవంతులమైనాం, మనం ఇంట్లో కంట్రోల్ చేయగలిగినాం. మీరు చైతన్యవంతులేరు, మీ కుటుంబ సభ్యులను మీరు కంట్రోల్ చేయగలిగారు. అట్లా సమాజంలో కొంచెం తెలివి ఉన్నప్పుడు ఏంటంటే అది కూడా ఒక సంస్కృతిలో భాగమే, ఎప్పటి నుంచో వస్తుంది. కాకపోతే దాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితులు దృష్ట్యా బాగా అనిపించడం లేదు. కాబట్టి నిన్న హోలీ సందర్భంగా ప్రతి హోలీకి నాదొక వీడియో రిలీజ్ Yes, బాగా వైరల్ అయితే, అది గుర్తొచ్చే నేను ఆ, ఆ, అడగడం జరిగింది. నా వీడియో బాగా వైరల్ అయితే చాలా మంది దాన్ని చూసి అసలు బయటికి వెళ్ళడం లేదు. మీరు ఒక 5 సంవత్సరాల కింద చూసిన సందర్భాన్ని ఇప్పుడు చూడలేకపోతున్నారు మీరు. అది చేంజే. సో ఆల్మోస్ట్ అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చాలా వరకు తండాలో నాయక్ డావ్ కారోబారి వారి వ్యవస్థలోనే, పంచాయతీ వ్యవస్థలోనే చాలా గొప్పగా మన హోలీ సంస్కృతి సాంప్రదాయాలు, మన హోలీకి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి. ఆ హోలీకి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే అదృష్టం ఉండాలి మనకి. సో చాలా చేంజ్ అయిపోయింది. మీరు అనుకున్నట్టు ఇప్పుడైతే ఏం లేదు, చాలా గొప్పగా నడుస్తుంది మన జాతీయ సంస్కృతి సాంప్రదాయాలు. మనం ఎక్కడ పోయినా మీరు అన్నట్టే ఉంటుంది. కాకపోతే చేంజ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. నాకు ఇంకొక డౌట్ ఉంది. ఇదే బంజారా సమాజ వర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏ సభ పెట్టినా కూడా వాళ్ళు ఎప్పుడైతే రోడ్ల మీద రోడ్ షో చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉంటే వాళ్ళు ఆడబిడ్డల్ని గౌరవిస్తామని చెప్తా ఉంటారు. సో మన కళల్ని కూడా గౌరవిస్తామని చెప్తా ఉంటారు. సో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ ముందు ఆడడానికి మన వేషధారణ వేపించి, ఎంతో గొప్ప వేషధారణ, ఎంతో ఆ వేషధారణకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తెలిస్తే వాళ్ళు అలా రోడ్ మీద ఆడిపించారేమో అన్నది నా ఉద్దేశం. సో ఇప్పటికీ అట్లా రోడ్ మీద ఆడిపిస్తా ఉన్నారు. సో ఆడబిడ్డలందరూ కూడా అట్లా రోడ్ మీద, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి 500కో 1000 రూపాయలకో రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు వాళ్ళ రోడ్ షోల ముందు ఆడడాన్ని ఎట్లా చూస్తారు? అది ఉంది లేదనేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో దాంట్లో ఒక ఎస్టీ సెల్ అని ఉంటుంది. బీజేపీలో ఉంది, దాంట్లో బీజేపీ ఎస్టీ మోర్చా అని ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంది, ఎస్టీ సెల్ అని ఉంటుంది. అట్లా వేరే వేరే పార్టీలలో మన నాయకులు కూడా ఆ స్టేటస్లో చూపించుకోవాలి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని చూపించుకోవాలి అని చెప్పి ఆ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. కానీ ఇది నేను మన భాషలోనే చెప్తాను. నేను ఒక సందర్భం వచ్చినప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు కొంతమంది మన కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను వెళ్తే మనల్ని గుర్తింపు లేదు. నువ్వు ఏ క్యాస్ట్ అనేది నీకు తెలియదు, నువ్వు చెప్పుకుంటే తప్ప నేను ఏ క్యాస్ట్ అనేది కూడా నాకు చెప్పుకోలేను. ఒకవేళ మా ఆడబిడ్డ వచ్చిందనుకో, వీళ్ళు పక్కా బంజారా బిడ్డలు అని చెప్తారు. సో దాన్ని ఒక విధంగా మనము స్వాగతించాలి. ఒక విధంగా నేను ఇందాక చెప్పిన అది మన భాషలో నేను చెప్తా వేరే విధంగా. ఒక వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో ఇది అంతా డిస్క్లోజ్ చేయాల్సిన సందర్భం కాదని నేను అనుకుంటున్నా. అది ఒక విధంగా మంచిదే. మన గుర్తింపు కోసం, మన సంస్కృతి సాంప్రదాయం కోసం వాళ్ళని బతికించుకోవాలి. కాకపోతే కొన్ని విషయాల్లో దాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది. స్టేజ్ పైన గౌరవప్రదంగా చేస్తే బాగుంటది, రోడ్ పైన చేస్తే బాగుంటది. అదే నేను ఇప్పుడైతే ఇక్కడ నేను డిస్క్లోజ్ చేయలేను. అది నేను మా భాషలో దాన్ని నేను ఒక సపరేట్గా నేను చేయబోతున్నాను. అది నేను మీకు కూడా పంపిస్తాను. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు కావచ్చు, లేకపోతే మీకు అక్కడ కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు తెలిసినటువంటి ఈ బంజారా వర్గానికి మొత్తానికి కూడా ఒక సందేశం ఇవ్వాలంటే బంజారా సేవాదళ నుంచి బంజారా ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు? సేవాలాల్ మహారాజ్ ఒకటే చెప్పిండు, ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ సాత్, చోగోత్ చౌవాన్ బారగోత్ పమార్ 27 పాడా బుక్యా 52 పాడా వర్త్యా. అంటే ప్రపంచంలో ఎక్కడున్నా ఏ కులానికి లేనటువంటి గొప్ప సాంప్రదాయం ఏ క్వార్ అంటారు. అంటే క్వార్లో 100 కులాలు ఉంటాయి. మీరు బంజారా క్వార్లో 100 కులాలు ఉంటాయి, గ్వార్లో ఒకటే కులం ఉంటుంది, అది బంజారా కులం. అంటే ఒకటి అది, ఇంకోటి ఇది. ఇప్పుడు బంజారాలు ఎక్కడ కలిసినా ఇప్పుడు మీ ఇన్షియల్ అడుగుతారు, తు కుణసో జాత్ చిర బియా అంటే మా బుక్యాచ్చు మా వర్త్యాచ్చుగా మా సౌళ లాగించుకోవచ్చు. అంత తొందరగా రిలేషన్ కలుపుకునే జాతి ఏదైనా ఉంటే అది బంజారా జాతి. ఎక్కడ కూడా ఎవరికి కూడా మనం తల ఉంచాం, ఎక్కడ కూడా ఎవరికి కూడా మనం భయపడిన జాతి అది బంజారా జాతి. నేను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మార్ గ్వారేర్ జాతెన్ సేన్, మా నమన్ కర్రోచ్చు,
कत्ती रहते कुणसी ग्वारेर बिहान काकळतिया होते से एक वेताणी આપણે સાવજોકડો હક્યાસુ જેર પાટિયા ચોકડો કામ કરનો જેર પાટિયા જે કોણ અવકાશાલ લાલેણો જેર પાટિયા ચોજણો જેરાસુ રેણો परंतु जातेर भाई ने जातेर बेटा ने जातेर बेटीन कति अन्याय मजना एक झाडे हे डिग्रावणो कजोकणो वाद कुचु कसं को तो चालरी जण परिस्थितीला विद्याना ढयणो आपने छोत्राना आचो सदवाणो ये बानिसा मत पर्दालेने दूरम करनो कारण कतो मार एक स्पेशल अपील्स है मार जाते ने कसं को तो विद्याना पण कतरा ढई वचको आपने नतरा गौरव पड़छ विद्या छेचा जणो दुनिया में काई छे विद्या आपने कत्ती ले जाणो को तो एजुकेशन की फैक्टर एजुकेशन ढई करनो मत पर्दाले दूर दूर करनो रामराव महाराजे हर ताने जान केमल में जाणो बात छे సో రైట్ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న ఇది అశోక్ రాథోడ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది బంజారా జాతికి ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఎవరు అన్యాయం ఎక్కడ అవుతా ఉంది ఎలాంటి ప్రాంతాల్లో ఎవరి ప్రభావం వల్ల అవుతా ఉంది సో బంజారాకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఏదైతే మైదాన ప్రాంతాలకు రావాల్సినటువంటి సపరేట్ రిజర్వేషన్ ఏజెన్సీ ప్రాంతాలను వదిలేసి బంజారాకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ మైదాన ప్రాంతాలకే దాదాపు 12% రావాల్సినటువంటి అవసరం ఉంది సో దానికి బంజారా సేవాదల్ ఒక పెద్ద ఉద్యమానికి తెరలేకపోతా ఉంది అదేవిధంగా బంజారా సంబంధించినటువంటి ఇంకా చాలా డిమాండ్స్తో వారు రాబోతా ఉన్నారు కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మరి బంజారా సేవాదల్ ఎలా పోరాడుతుంది ఎలాంటి అంశాలను తెరపైకి తీసుకొస్తుంది ఎవరి కోసం పోరాడుతుంది మరి మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశంలో మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్తుందా లేదా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నట్టు కావచ్చు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు ఎంత మేరకు వారి జాతిని చైతన్యం చేసుకొని ఎంత మేరకు ఆ ప్రజల్లో చైతన్యం తెచ్చి విద్యకు వైద్యానికి దగ్గరికి చేస్తారో కూడా వేచి చూద్దాం చూస్తూనే ఉండండి దిశ టీవీ